సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే భారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యును సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. తెలుగు పోయటిక్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. తిక్కన రాసినటువంటి ఈ పద్యం మహాభారతం ఉద్యోగ పర్వంలోని తృతీయాశ్వాసంలో ఉన్నది. ఏ సందర్భంలో ఉన్నదంటే, పాండవుల యొక్క అరణ్యవాసం అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వాళ్ళు తమకు దక్కవలసినటువంటి రాజ్యంలో సగభాగం కోసం వాళ్ళు రాయబారాలు నడుపుతున్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణుని రాయబారం కోసం కౌరవ సభకు పంపుతారు. ఆ కౌరవ సభలో శ్రీకృష్ణుడు ప్రవేశించిన తర్వాత ఆ సభలో ఆసీనులైనటువంటి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి పెద్దలందరినీ ఉద్దేశించి శ్రీకృష్ణుడు ఈ పద్యాన్ని చెప్తున్నాడు. ఈ పద్యం యొక్క సారాంశం ఏమి అంటే, మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకు చేత, ఇక్కడ మనకు 4 పదాలు కనిపిస్తున్నాయి. సారపు ధర్మము విమల సత్యము పాపము బొంకు అంటే, ధర్మము అధర్మం చేత, సత్యము అసత్యం చేత ఓడింపబడినప్పుడు, సత్యము ధర్మము అనేవి అసత్యము మరియు అధర్మము, అసత్యము లేదా బొంకు అంటే అబద్ధము చేత తూగలేనప్పుడు, వాటితో పోటీ పడలేక వెనుకంజ వేసినప్పుడు, ఓడిపోయినప్పుడు దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరి అది వారల చేటకు గాని ధర్మనిస్తారకమయ్యును సత్య శుభదాయకమయ్యును దైవముండెడు అంటున్నాడు. అంటే సత్యము ధర్మము ఓటమి పాలైనప్పుడు దక్షులైన వాళ్ళు ఉపేక్షించకూడదు, మౌనంగా ఉండకూడదు అనేది ఈ పద్యం యొక్క సారాంశం. నిండు కురుసభలో ద్రౌపదిని ఆ సభలో వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు దక్షులైన వాళ్ళంటే పెద్ద మనుషులు, మేధావులు అని అర్థం చేసుకోవచ్చు. అక్కడే ఆసీనులైనటువంటి ద్రోణాచార్యుడు, కృపుడు, వీళ్ళకంటే ముఖ్యంగా భీష్ముడు ఎవ్వరు కూడా దుర్యోధనుని ఎదిరించి, కౌరవులను ఎదిరించి ఇది తప్పు, ఇది మనం చేయదగిన పని కాదు అని ఒక పెద్ద మనిషి మాట చెప్పలేకపోయినరు. సో అది దక్షులు ఎవ్వారు ఉపేక్ష చేసినా అది వారల చేటకు, అది వారికే కీడు తెస్తుంది. అట్లాంటి ప్రవర్తన, అట్లా ఆ మౌనంగా ఉండడం అనేది వాళ్ళకే కీడు తెస్తుంది అని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఏమైంది? కౌరవ పాండవ యుద్ధంలో ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వత్థామ పతనాన్ని చూసిండు. అశ్వత్థామ తొడలు ఇరిగి పడితే ఆ వేదనను చూసిండు. తర్వాత ఆయన అంతమొందిండు. తర్వాత భీష్ముడు 6 నెలల పాటు అంపశయ్య మీద ఉండి ఆయన కూడా కాలగతిలో కలిసిపోయాడు. ఈ విధంగా నశించాడు. మిత్రులారా, దీన్ని బట్టి మనం ఇప్పుడు ఈ ఆధునిక యుగానికి ఎప్పుడో భారత రచనా కాలంలో అనగా 1000 సంవత్సరాల క్రితం కవిత్రయం రచించిన వ్యాస భారతంలో విన్న విషయాన్ని మనం ఈరోజు ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, తిక్కన చెప్పినటువంటి ఈ విషయము ఏనాటికైనా రిలవెన్స్ను కోల్పోదు. ఇప్పుడు ఆధునిక సమాజంలో ఎన్నో అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ప్రభుత్వం తరపున ఇతర వ్యవస్థల పక్షాన జరుగుతున్నప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళు, సమాజంలో మేధావుల స్థానం అని చెప్పుకుంటున్న వాళ్ళు, మేధో వర్గం, మేధావుల స్థానంలో మేము ఉన్నాము అని చెప్పుకుంటున్న వాళ్ళు నిష్పక్షపాతంగా గొంతు విప్పాలి, మౌనం విడాలి. ఎందుకంటే సమాజంలో ఉన్న వాళ్ళ ప్రజలందరూ ప్రశ్నించలేరు. ఎందుకంటే వాళ్ళకు ప్రశ్నించే తాహతు లేకపోవచ్చు, వాళ్ళందరికీ అంత నాలెడ్జ్ కూడా లేకపోవచ్చు. వాళ్ళు వారి యొక్క దైనందిన జీవితంలో రోజువారీ కార్యక్రమాల్లో రెక్కాడితే కానీ డొక్కాడని తరం అంటాం కదా, అట్లాంటి వాళ్ళ వ్యాపకాలలో, వాళ్ళ ఉద్యోగాలలో, వాళ్ళ కూలీ పనులలో, వాళ్ళ వ్యాపారాల్లో మునిగిపోయిన ప్రజలు రాజ్యం ఏం చేస్తుంది, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, దాంట్లో మంచి ఏంది చెడేంది అని తెలుసుకొని దాంట్లో యుక్తాయుక్త వివేక్షణతో మంచి ఏంటి చెడేంది అని ఒక స్టాండ్ తీసుకునే పరిస్థితిలో లేకపోవచ్చు. కానీ మేధావులైన వాళ్ళు, సమర్థులైన వాళ్ళు గట్టిగా సత్యం వైపు, ధర్మం వైపు నిలబడాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. కేవలం ఇది మేధావులైన వాళ్ళు మాత్రమే స్పందించాలని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజలమైన మనం కూడా మన స్థాయిలో కూడా ఎక్కడికక్కడ మౌనాన్ని వీడి మన చుట్టూ జరుగుతున్న అన్యాయాల్ని
ప్రశ్నించినప్పుడే క్రమక్రమంగా సమాజంలో మార్పు రావడం అనేది మొదలవుతుంది అని చెప్పి మనం గ్రహించాలి. ఉదాహరణకు తీసుకుంటే మనం ఒక ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తున్నాం. ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటప్పుడు ప్రతిసారి మనం ప్రయాణించేటప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఓ బస్సు కండక్టర్కు ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలికో లేదంటే ఇతర ఒక ప్రయాణికుడికో మధ్య ఒక వాగ్వాదం, ఒక కొట్లాట, ఒక విపరీతమైన చర్చ జరుగుతుందని అనుకుందాం. ఎవరిదో ఒకటి తప్పు, ఎవరిదో ఒకటి ఒప్పు అనేది ఉంటుంది. అలాంటప్పుడు మనం మౌన ప్రేక్షకుల్లాగా చూస్తూ అక్కడ కూర్చోకుండా కనీసము ఎవరిదో అమ్మా ఇది తప్పు, నీది తప్పు లేదా నీది తప్పు అని సర్ది చెప్పడము, లేదంటే మనం ఏదో ఒక స్టాండ్ తీసుకోలేకపోయినా కూడా కనీసం ఆ గొడవను సద్దుమడిగే విధంగా మనము చర్య తీసుకోవడము మనం చేయొచ్చు. ఇట్లా మన స్థాయిలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా ట్రాఫిక్లో బయలుదేరుతుంటాం. ఒక కారు వెళ్తుంటుంది, విపరీతమైన ట్రాఫిక్లో ఒక ఆటో వెళ్తుంది. చిన్నగా టర్నింగ్ దగ్గరనో లేదా సిగ్నల్ దగ్గరనో ఒక చిన్న ఆటో కారు చిన్న గీత గీసుకోవడమో లేకుంటే ఒకదానికి టచ్ కావడమో జరుగుతుంది. ఇప్పుడు వెంటనే ఇద్దరు డ్రైవర్లు ఆ డ్రైవర్ ఈ డ్రైవర్ తెలియదు, ఇద్దరు పట్లు పడతారు. అప్పుడు కనీసం చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఎవరిది తప్పు ఎవరిది తప్పు కనీసం చెప్పగలగాలి, స్పందించగలగాలి మౌన ప్రేక్షకుల్లాగా లేకుండా. ఎందుకంటే సమాజం అనేది నాకేం సంబంధంలే అని ఎప్పుడు మనం అనుకోవద్దు. అన్ని విషయాలు అందరికి సంబంధించినవే. ఈ ఎరుకతో మనం ఉన్నప్పుడే సమాజం ముందుకెళ్తుంది. కనీసం అక్కడ జరుగుతున్నటువంటి గొడవను మనము మాన్పడానికైనా కనీసం ప్రయత్నించాలి. అట్లాంటప్పుడే ఒక సుహృద్భావంతో కూడినటువంటి సమాజాన్ని మనము ఆశించగలం. సాహిత్యం ద్వారా మనం ఇవన్నీ మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. అట్లాగే ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు పోయెటిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా.